స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు స్టేట్ చీఫ్ రామచంద్రరావు. పార్టీ బలోపేతం సంస్థాగతంగా నిర్మాణంపై బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశానికి పార్టీ అగ్రనేతలు హాజరయ్యారు. అటు కొండగట్టు ఫైర్ యాక్సిడెంట్పై ఆరా తీశారు బండి సంజయ్. బాధితులకు అండగా నిలవాలని అధికారులకు సూచించారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో బీజేపీ స్టేట్ లెవెల్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశానికి బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ తో పాటు స్టేట్ చీఫ్ రామచంద్రరావు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి అభయ్ పాటిల్, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, బూత్ స్థాయి కార్యక్రమాల విస్తరణ, సంస్థాగత నిర్మాణం కోసం చేపట్టవలసిన కార్యాచరణపై భేటీలో డిస్కస్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు స్టేట్ చీఫ్ రామచంద్రరావు. సంఘటిత శక్తి విజయానికి మూలమని చెప్పారు. రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని చెప్పారు రామచంద్రరావు. జగిత్యాల జిల్లా కొండగట్టు స్టేజ్ దగ్గర ఫైర్ యాక్సిడెంట్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. ఛత్తీస్గఢ్ రాయపూర్లో డీజీపీల సదస్సులో ఉన్న కేంద్ర మంత్రి జగిత్యాల కలెక్టర్ కు ఫోన్ చేసి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉండాలని కలెక్టర్ కు సూచించారు బండి సంజయ్. రానున్న శీతాకాల సమావేశాల్లో ప్రధాని మోదీతో మాట్లాడి బీసీల 42% రిజర్వేషన్లతో పాటు సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. జనవరిలో ప్రధానితో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో 5 లక్షల మంది బీసీలతో బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. డిసెంబర్ 10న బీసీల సమస్యలపై ఢిల్లీలో జాతీయ సెమినార్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఆర్ కృష్ణయ్య. ప్రధానమంత్రి మోడీని కలిసి బీసీల డిమాండ్ల మీద మాట్లాడతాం. రెండవది, ప్రధానమంత్రిని జనవరి నెలాఖరుకు హైదరాబాద్ లో 5 లక్షల మందితో మీటింగ్ పెట్టి పెరేడ్ గ్రౌండ్ లో పెట్టి ప్రధానమంత్రిని పిలిపించి బీసీలంతా ఎంబడి ఉన్నారు, ప్రధానమంత్రికి ధైర్యం ఇస్తే తప్పని అమ్మాయినా అడగని అన్నం పెట్టదు, మోడీ అయినా మనం ఒత్తిడి చేస్తేనే చేస్తారు. రాష్ట్రంలో కోతుల బెడదపై ట్వీట్ చేశారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. రైతులకు కోతులు పీడ కలగా మారాయన్నారు. దశాబ్దాలుగా రైతుల పంటలను కోతులు నాశనం చేస్తున్నాయన్నారు. కొన్నేళ్లుగా ఈ సమస్య పరిష్కారానికి తాము కృషి చేస్తున్నామని, ప్రస్తుతం తాము ఒక పరిష్కారం కనిపెట్టామని ఎక్స్ లో పోస్ట్ చేశారు బీజేపీ ఎంపీ. వీలైనంత త్వరలో ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుండి సమస్య పరిష్కారానికి శ్రీకారం చుడతామన్నారు విశ్వేశ్వరరెడ్డి.